ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, దేవునికి ఎంతో కృతజ్ఞతల స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నానండి. నా పేరు మనోజ్ కుమార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నాను. మరి ఈరోజు అంశం వచ్చేసి, నా యొక్క సహోదరుడు మెహర్ చైతన్య. అతను ఆత్మచేత ఆకర్షించబడి, దేవుని యొక్క ప్రేమను బట్టి సాక్ష్యాన్ని చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. మరి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఏ విధంగా వచ్చాడు? దేవుడు ఒక మనిషికి తోడుంటే, దేవుడు ఒక కుటుంబానికి ఆశ్రయముగా ఉంటే ఏ విధంగా ఆశ్రయించబడతారు? దేవుని యొక్క ఆత్మచేత ఏ విధంగా నడిపింపబడతారు అని దేవుడిచ్చిన ఆత్మ ప్రేరేపణను బట్టి అనేకులకు అతని యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని మీ ముందుకు రాబోచున్నాడు. రాబోయే రోజులలో ఆ యొక్క సాక్ష్యాన్ని మీరందరూ కూడా విని, దేవుని మహిమార్థమై మీరంతా ప్రభావితం చెందుకొని, దేవునికి సాక్షులుగా, దేవుని కుమారులుగా మీరందరూ దీవించబడాలని ఎంతో మేము ఆశపడుచున్నాము. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రాబోయే రోజులలో ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క కుటుంబం కూడా దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు ఉన్నతమైన ఈ కార్యాలు ఈ భూమి మీద మనందరం చేయాలని, అదేవిధంగా దేవుడు పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద మన ద్వారా అనేకమైన కుటుంబాలు మారుటకు ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రపంచవాక్యంగా మీరందరూ చేరదీస్తారని మీ సొంత ప్రార్థనలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంకా కుమారుని నిమిత్తము, ఈ సాక్ష్యాల నిమిత్తము మీరు ఇంకా ప్రార్థన చేయండి. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. ధన్యవాదములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. నా పేరు మోజెస్ బండారు. నేను నా సాక్ష్యాన్ని మీ అందరికీ తెలియచేయాలని చాలా ఆశ కలిగి ఉన్నాను. నా 29 సంవత్సరాల జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, దేవుడు నా జీవితంలో ఎటువంటి మేలులను యేసయ్య నా జీవితంలో చేశారో అటువంటి అనేక విషయాలు మీ అందరితో నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దీనికంటే ముందుగా ఈ మొదటి ఎపిసోడ్లో కుటుంబాన్ని గురించి నేను మీతో తెలియచేయాలనుకుంటున్నాను. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. మా అమ్మ, చెల్లి, మేము నలుగురు ఒక కుటుంబం. 1997లో మా నాన్నగారి యొక్క నాన్నమ్మ, ఆవిడ ప్రభువునందు నిద్రించారు. ఆవిడ పేరు మరియమ్మ గారు. ఆవిడ యేసయ్యని నమ్ముకుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆవిడ బాప్టిజం పొంది ప్రభువునందు నిద్రించారు. అదేవిధంగా మా అమ్మ యొక్క అమ్మమ్మ, ఆవిడ పేరు వీరరాఘవమ్మ అని, ఆవిడ కూడా 2000 సంవత్సరంలో నిద్రించారనుకుంటా. ఆవిడ నాకు ప్రార్థన చేసేవారు చిన్నప్పుడు. యేసు ప్రభువుని గూర్చిన ప్రార్థన నాకు చేసేవారు. తర్వాత అమ్మ వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఆస్తులు చాలా ఉండేవి. అంటే మంచిగా బాగా దేవుడు అన్నీ ఇచ్చారు. ప్రారంభంలో వాళ్ళకి రైస్ మిల్ ఒకటి ఉండేది, అమ్మ వాళ్ళకి ఒక మ్యాడ్ ఉండేది. తర్వాత నాన్న తరపున రైస్ బిజినెస్, రేషన్, ఇలా అన్నీ చేసేవారు. ఇదంతా కాలక్రమేణా వాళ్ళు అనేక వ్యాపారాలు, వ్యవసాయం చేసేటప్పుడు ఉమ్మడి కుటుంబంలో అందరూ కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టపోయారు. ఈ నష్టపోయినప్పుడు అమ్మా నాన్నకి ఇంకేమీ లేకుండా అయిపోయింది పరిస్థితి. అయిపోయిన తర్వాత మా కుటుంబం అంతా మేము కడియం అనేటువంటి ప్రాంతానికి మేము వచ్చేసాం. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు, చెల్లి వయస్సు 6 సంవత్సరాలు. ఆ సమయంలో మా నాన్నగారు నిర్ణయించుకున్నారు, మా నాన్న యొక్క నాన్నమ్మ అంటే ఆవిడ గ్రేట్ గ్రాండ్ మదర్, ఆవిడ ఆశ్రయించినటువంటి దేవుడిని నేను ఆశ్రయించాలి. నా పరిస్థితి బాలేదు, నేనైతే ఏమీ చదువుకోలేదు, నేను కడియం అనేటువంటి ప్రాంతం వచ్చాను అని మా నాన్నగారు అనుకున్నారు. అనుకోని రీతిగా మా నాన్నగారు ఒక ప్రార్థనకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ అరుగు మీద కూర్చుంటే ఆవిడ చెప్పారు, బాబు యేసయ్యను నువ్వు నమ్ముకో, ఆయన మేలు చేస్తాడు, యేసు ప్రభు అందరికీ రక్షకుడు ఆయనని చెప్పినప్పుడు మా నాన్నగారికి ఎందుకో తెలియదు, ఆయన సాధారణంగా మాట వినరు. కానీ యేసు ప్రభు మీద ఆయనకు నమ్మకం కలిగింది. మా కుటుంబంలోనే ఒక ఫ్యామిలీ అంతా దైవజనులు ఉన్నారన్నమాట. అయితే వాళ్ళ దగ్గరికి మా నాన్నగారు వెళ్ళినప్పుడు నేను యేసయ్యను ఆశ్రయించాలనుకుంటున్నానని చెప్పినప్పుడు తర్వాత ఆయన ప్రార్థన చేయడం, యాక్చువల్గా సాధారణంగా ఆయన మారేటువంటి వ్యక్తి కాదు, చాలా అల్లరిగా ఉండేవారు. ఆయన మొత్తం ఒక మార్పు చెంది ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డారు. తర్వాత నాన్నగారికి ఆయన రక్షణలోకి నడిపించబడ్డారు. దాని తర్వాత మా అమ్మగారు రక్షణలోకి నడిపించబడ్డారు. దాని తర్వాత మా చెల్లి రక్షణలోకి నడిపించబడింది. దాని తర్వాత ప్రభువు నన్ను రక్షణలోనికి నడిపించారు.
తర్వాత మా నాన్నగారికి అమ్మగారికి మా చిన్న మంద మా సంఘం పేరు. అందులో మా ఆత్మీయ నాయకులు బర్నబాస్ అయ్య గారు, చిన్ని పాస్టమ్మ గారు. వారి ద్వారా మా అమ్మకి నాన్నకి వారు బాప్తిసం ఇచ్చారు. మా స్థానిక సంఘ కాపర్లు పరిమళ గ్రేస్ గారు, గానుగుల మత్తయ్య గారని పాస్టర్ గారు. వారి తర్వాత అహరోన్ పిన్ని గారు, ఎస్తేర్ రాణి గారు. వీరి ద్వారా మేము ప్రతిరోజు ప్రతి ఆదివారం వాక్యం ద్వారా మేము నడిపించబడ్డాం. కేవలం దేవుని యొక్క మహాకృప. ఈ దైవజనుల్లో ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా మేము నడిపించబడ్డాం. వాక్యంలో ఈ విధంగా ఉంటుంది కదా, అబ్రహాముని దేవుడు ఏ విధంగా అయితే తన స్వస్థలాల్ని స్వజనులని విడిచిపెట్టి ఏ విధంగా అయితే వేరే ప్రాంతానికి రమ్మంటారో, అదే విధంగా మా యొక్క స్వగ్రామాన్ని మా యొక్క స్వస్థలాన్ని విడిచిపెట్టి మేము వేరే ప్రాంతం వచ్చేసాం. కానీ మాకు ఆధారం అయితే ఏదీ లేదు, కానీ కేవలం దేవుడు మాత్రమే ఆధారం అనుకుని అలా మేము నిలబడ్డాం. మరిన్ని విషయాలు నేను తర్వాత ఎపిసోడ్లో తెలియచేస్తాను. తర్వాత ఎపిసోడ్లో నా బాల్యం ఎలా నడిచింది, నా యొక్క జీవితంలో నేను పేదరికాన్ని ఏ విధంగా అనుభవించాను, దేవుడు నా జీవితంలో ఎన్ని మేలులు ఆయన జరిగించారు అనేక విషయాలు నేను మీతో తెలియచేస్తాను. సో మీరు తర్వాత ఈ ఛానల్లో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీరు అనేక విషయాలు చూడొచ్చు. థ్యాంక్ యూ. నీకు వేరే ఆహారం లేదు, అవన్నీ తీసి పక్కన పడేసి నేను దాన్ని భోజనంగా నేను తిన్న రోజులు ఉన్నాయండి. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే.